మా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అని మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి? సీతారాముల కళ్యాణం, చల్లని పానకం, వడపప్పు కదా. కానీ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే రాముడుగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది? దేవుడై ఉండి కూడా రాముల వారు ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం ఏమిటి? అసలు రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని ఎందుకంటారు? ఈ 3 విషయాల గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. శ్రీరామనవమి అంటే ఏంటి? హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వచ్చే శుక్లపక్ష నవమి రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకుంటాం. త్రేతాయుగంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా కౌసల్య దశరథులకు రాముడిగా జన్మించిన పవిత్రమైన రోజే ఇది. అంతేకాదు ఈ రోజు మరో గొప్ప విశేషం ఉంది. అదేమిటంటే శివధనస్సును విరిచి రాముడు సీతాదేవిని పెళ్లి చేసుకున్నది కూడా ఇదే రోజున. ఒకే రోజు దేవుడు పుట్టినరోజు, పెళ్లి రోజు రావడం వల్లే భద్రాచలంతో పాటు దేశవ్యాప్తంగా ప్రతి గుళ్లలోనూ సీతారాముల కళ్యాణం అంత ఘనంగా చేస్తారు. రాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శ మానవుడు. తండ్రి మాట కోసం ఆస్తులు అంతస్తులు కాదు, ఏకంగా ఒక సమాజాన్నే వదిలి 14 సంవత్సరాలు అడవుల పాలయ్యారు. రాజులు అనేక మందిని వివాహం చేసుకునే ఆ రోజుల్లో కూడా నా జీవితంలో ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అని ఏకపత్నివ్రతుడిగా సీతమ్మకే తన ప్రాణం అంకితం చేసిన ఆదర్శ భర్త రాముడు. ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకునే ఈ సమాజంలో రాముడిని చూసి చాలా నేర్చుకోవాలి. యుద్ధంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు రాముడు ఏడుస్తూ ఒక మాట అంటారు: వెతికితే సీత లాంటి భార్య దొరుకుతుందేమో, అయోధ్య లాంటి రాజ్యం దొరుకుతుందేమో, కానీ లక్ష్మణుడు లాంటి సోదరుడు మాత్రం ఈ సృష్టిలో ఎక్కడా దొరకడు అని రాముల వారు లక్ష్మణుడి కోసం కన్నీరు కార్చారు. రాజుని కదా అని ఏమాత్రం గర్వం లేకుండా అడవిలో తనకి సాయం చేసిన పడవ నడిపే గృహుడిని అక్కున చేర్చుకున్నాడు. గిరిజన భక్తురాలైన శబరి ప్రేమగా ఇచ్చిన ఎంగిలి పళ్ళను ఏమాత్రం ఆలోచించకుండా శ్రీరాముల వారు తిన్నారు. శ్రీరామనవమి రోజున ప్రతి గుళ్ళోని పానకం, వడపప్పు తప్పనిసరిగా ఇస్తారు కదా. దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. నవమి నాటికి వసంత ఋతువు ముగిసి ఎండలు ముదురుతాయి. ఇలాంటి సమయంలో బెల్లం, మిరియాలు, యాలకులతో చేసిన పానకం తాగడం వల్ల మన శరీరంలో వేడి తగ్గి వడదెబ్బ తగలకుండా ఉంటుంది మన శరీరానికి. ఈ పానకం మన శరీరానికి ఒక నేచురల్ ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది. చూసారు కదా, ఆ శ్రీరాముడి జీవితం మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. రామనామం స్మరిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. ఈ శ్రీరామనవమి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. మన హిందూ ధర్మం గురించి నలుగురికి తెలియజేయడానికి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన శ్రీరామ్ సత్య వ్లాగ్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.